బీజేపీ కాంగ్రెస్ పోటా పోటీ నిరసనలు హోరెత్తిస్తున్నాయి. ఇటు మనం నాంపల్లిలోనే ఆ సిచ్యువేషన్ అనుకున్నాం, బట్ విజయవాడలో కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ఓవైపు ప్రయత్నిస్తుంటే ముట్టడించిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. జెండా కర్రలతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే ఈ దాడి గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడ ఆల్రెడీ ఉన్న పోలీసులు వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఏ విధంగా పోలీసులు కార్యకర్తల నేతల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు క్లియర్ గా కనిపిస్తుంది. జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. పోలీసులు ఎంత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ బీజేపీ కార్యకర్తలు నేతలు వెనక్కి అడుగు వేసే ప్రసక్తే లేదన్నట్టుగా ముందడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. మనం చూస్తున్నాం కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి బీజేపీ యత్నిస్తుంది. ఇటు నాంపల్లిలో యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్ ని మనం చూసాము. కానీ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా నడుస్తుంది. మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశానికి సంబంధించి చర్చించబోతున్నట్లుగా ఒక న్యూస్ బయటకు వచ్చిన లోపే ఈ నిరసనలు ఇంకా ఉద్రిక్తత అవుతుందన్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. సో హైదరాబాద్ లో మనం చూస్తున్నాం లోక్ భవన్ అండ్ గాంధీ భవన్ వద్ద ఉన్న సిచ్యువేషన్. కానీ ఇప్పుడు విజయవాడలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే సిచ్యువేషన్. అక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు నేతలు అండ్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కార్యకర్తల నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అక్కడున్న పోలీసులు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. సో మనం ఇప్పుడు విజయవాడలో ఉన్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. ఏ విధంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ కూడా అక్కడ కార్యకర్తల నేతలు అక్కడికి చేరుకొని ఒక ఉద్రిక్తమైన పరిస్థితుల్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ మనం చూస్తున్నాము. సో ఇది ఓవరాల్ గా ఇది ఒక ఢిల్లీ అంశమే కాదు. ఇందాక మనం చూసాము పార్లమెంట్ లో కూడా ఎంపీ అఖిలేష్ కూడా మాట్లాడడం జరిగింది. క్లియర్ గా ఎంపీ అఖిలేష్ యాదవ్ కొన్ని డిమాండ్స్ చేయడం కూడా జరిగింది. ఇది ఒక కాంగ్రెస్ బీజేపీ అండ్ సమాజ్వాదీ పార్టీ అంశం మాత్రమే కాదు, ఇది మొత్తం దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అంశం, విద్యార్థుల అంశం అన్నట్టుగా అఖిలేష్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. బీజేపీ కాంగ్రెస్ మాట్లాడుకుంటే సరిపోదు, మా వాదనలు కూడా వినాలి, మేం పెట్టే కొన్ని డిమాండ్స్ కూడా వినాలి అన్నట్టుగా అఖిలేష్ యాదవ్ కూడా కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తమ డిమాండ్స్ ను క్లియర్ చేయాలని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించిన తర్వాతనే సభలో చర్చ జరగాలని అన్నారు. ఓవైపు లోక్సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కానివచ్చు, ఆంధ్ర కానివచ్చు, అన్ని వైపులా కూడా ఇలాంటి నిరసనలు హోరెత్తిస్తుందని చెప్పొచ్చు. సో ఢిల్లీలో ఉన్న సెగ కాస్త ఇప్పుడు గల్లీ వరకు పాకిందన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఒక విజయవాడ తెలంగాణ అంశం మాత్రమే కాదు, అటు చెన్నై, బెంగళూరు, కర్ణాటకలో కూడా, ముంబైలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఇట్స్ నాట్ అబౌట్ పర్టికులర్ రీజన్, ఇట్స్ నాట్ అబౌట్ పర్టికులర్ స్టేట్, ఇదంతా మొత్తం హోల్ నేషన్ వైడ్ గా పాకిందని చెప్పొచ్చు. సో మనం రైట్ నో చూస్తుంది అయితే విజయవాడ సిచ్యువేషన్. విజయవాడలో కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బేసిక్లీ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళని ప్రతిఘటించే ప్రయత్నం మొదలు పెట్టారు. సో ఈ సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎంత ఇంటెన్స్ గా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఏంటి అసలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ సిచ్యువేషన్ పాకిందని చూస్తున్నాము. ఆ ఢిల్లీ సెగ కాస్త ఇప్పుడు గల్లీ వరకు కూడా వచ్చింది. ఇప్పటి వరకు మనం తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నాము, కానీ విజయవాడలో సిచ్యువేషన్ చూస్తుంటే కూడా చాలా ఇంటెన్స్ గా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పోలీస్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు, వారి డిమాండ్స్ ఏంటి? ఏదైతే విజయవాడ నగరంలో ఒక్కసారిగా రాజకీయ వేడితో ఏదైతే ఉడికిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్త వీధి పోరాటంగా మారటంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదైతే బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు తీవ్ర ఉద్రిక్తకు దారితీశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి ప్రయత్నించగా, అయితే కాంగ్రెస్ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ పరిస్థితి క్షణాల్లోనే అదుపు తప్పి జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగే పరిస్థితి
నెలకొంది. అయితే ఇరు పార్టీల కార్యకర్తలను నినాదాలతో ఏదైతే ఆ ప్రాంతం అంతా కూడా ఊరెత్తించే పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ కొద్దిసేపు యుద్ధ వాతావరణం నెలకొన్నట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉద్రిక్తత మరింత పెరగకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నించారు. ఈ ఘటనతో విజయవాడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి సంబంధించి ఏదైతే ఇరు పార్టీల పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి, ఈ ఘర్షణకు ఏదైతే దారి తీసిన పరిస్థితులు, అసలు ఈ ఆందోళనకు సంబంధించిన మొత్తంగా విజయవాడ రాజకీయాలను అయితే కుదిపేసిన పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టుగా ఈ పరిస్థితి నెలకొంది. శివన్ని, బట్ ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా కూడా అందరు ఎదురు చూస్తున్నారు. అక్కడ విజయవాడలో అయితే మరీ ఉధృతంగా ఉంది పరిస్థితులు. అక్కడ పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది నాగేశ్వరరావు? మొత్తం అక్కడికి భారీ పోలీస్ బలగాలు అయితే మోహరించినాయి. ఎందుకంటే ఒకసారిగా ఉధృత వాతావరణం, దాడులు చేసుకున్న ఘటన నేపథ్యంతో ఈ దాడులు మరింత పెరిగే అవకాశాలు ఉండే